నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎన్డీజీ న్యూస్కి స్వాగతం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు వాళ్ళ బండారం మొత్తం బయటపడినట్లే. నకిలీ మద్యం వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు రాబోయే కాలంలో నకిలీ మద్యం అనేది లేకుండా చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొత్త యాప్ని అందుబాటులోకి తీయనున్నారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏపీఏటీఎస్ అనే పేరుతో ఒక ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలో ఓ యాప్ తీసుకురానున్నట్లు, మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మద్యం తయారీకి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తాయని, ఆ విధంగా యాప్ రూపొందిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీ ఏటీఎస్ యాప్ గురించి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఏపీ ఏటీఎస్ పేరుతో ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ పై ఉన్న లేబుల్ను స్కాన్ చేయడం ద్వారా దాని పూర్తి వివరాలు తెలుసుకొని మద్యం ఎప్పుడు తయారైంది, దాని నాణ్యత ప్రమాణాలు ఏంటి, గడువు తేదీ ఎప్పటి వరకు ఉంది, ఇలాంటి కీలక సమాచారం క్షణాల్లో కనిపిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. తద్వారా మద్యం ప్రియులకు నకిలీ మద్యం బారిన పడకుండా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. నాదెండ్ల మనోహర్ ట్వీట్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తన ప్రయాణం మొదలైన రోజు నుండి మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా 2018 అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ప్రయాణం జనసేనతో నా రాజకీయ ఆరంభం అంటూ అప్పట్లో ఫోటోను షేర్ చేశారు. పవన్ దిశానిర్దేశం, స్ఫూర్తినిచ్చే నాయకత్వం ఎప్పుడూ మాకు బలమైంది. తిత్లీ తుఫాన్ తర్వాత శ్రీకాకుళంలో యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ చర్చలు జరిపామన్నారు. యువత ఆంక్షలకు ప్రతిబింబించే ఏపీ కోసం కృషి చేస్తామన్నారు. అయితే జనసేన అధ్యక్షులు, పార్టీ నాయకులు, వీర మహిళలు మద్దతు, కృతజ్ఞతలు తెలియజేశారు. 7 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో సేవా స్ఫూర్తి సంకల్పంతో నిండినదని మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. బాణసంచా తయారీ నిల్వ ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అగ్నిమాపక సేవా శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ అన్నారు. బాణసంచా తయారీ నిర్వహణ ప్రక్రియలో భద్రతా ప్రమాణాలను పాటించి అగ్నిమాపక ప్రమాదాలు, పేలుళ్లను నివారించేందుకు నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను ఖచ్చితంగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అగ్నిమాపక సేవా శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ తెలిపారు. బాణసంచా తయారీ షెడ్డు ఒకదానికొకటి జనవాస ప్రాంతాల నుండి కనీసం 45 మీటర్ల దూరంలో ఉండాలన్నారు. కర్మాగారాల్లో ధూళి, దుమ్ము లేకుండా తగిన జాగ్రత్తలు గృహ నిర్వాహక మద్దతుకు పాటించాలన్నారు. నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో క్రక్స్ కంపెనీకి నుండి వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ నిరుపయోగంగా మారుతున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. వారి వద్ద నుండి మామూలు తీసుకుంటూ ప్రజలు ఏమైపోతే నాకేంటి అనే తీరులో రాజకీయ నాయకుల వ్యవహారం కనిపిస్తూ ఉంది. నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో ఉన్న క్రక్స్ బయోటెక్ కంపెనీ వారు పెద్దవరంలో ఓ పంచాయతీకి 2 ఫంక్షన్ హాల్ నిర్మించడం అవసరమా అంటున్న పెద్దవరం గ్రామ ప్రజలు. పెద్దవరం గ్రామంలో గతంలో క్రక్స్ బయోటెక్ కంపెనీ వారు ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. మరలా అదే పంచాయతీలో పెద్దవరం శివారు చెరువు కొమ్ముపాలెం ఇప్పుడు 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం అనేది దుర్మార్గం అని అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. పంచాయతీ హెడ్ క్వార్టర్ విలేజ్ అయిన పెద్దవరంలో కళ్యాణ మండపం ఉన్నప్పటికీ గ్రామానికి ఆనుకునే ఉన్న చెరువు కొమ్ముపాలెం మరో ఫంక్షన్ హాల్ నిర్మించడం అనేది విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా, గ్రామంలో విషజ్వరాలు లాంటివి, వాతావరణం మార్పుల్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా ఆ ప్రాంతానికి ఒక హాస్పిటల్ క్రక్స్ బయో కంపెనీ వారు నిర్మించి ఉన్నట్లయితే ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈ రకమైనటువంటి నిర్మాణాన్ని క్రక్స్ బయోటెక్ కంపెనీ వారు సిఎస్ఆర్ ఫండ్లని నిర్మించినట్టయితే ఆ గ్రామంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారనేది ఆ గ్రామ ప్రజల నినాదం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. వచ్చవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన గుడితాల మమత 67,375 రూపాయలు, సంగీపు లక్ష్మణ 25,165 రూపాయలు వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలకి కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి సహాయ సహకారాల్ని నేను ఎల్లవేళలా అందజేస్తానని జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలియజేశారు. ఎయిర్పోర్ట్లో
75 కోట్ల రూపాయలకు సంబంధించిన గంజాయి పట్టివేత. ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఓ ప్రయాణికుడి వద్ద 75 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 75 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన గంజాయి స్మగ్లర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కి విజయవాడకి మధ్య గేమ్ చేంజ్ ప్రాజెక్ట్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రయాణికులకి శుభవార్త. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య కేంద్రం విజయవాడ మధ్య ప్రయాణం సమయం భారీగా తగ్గుతుంది. 6-7 గంటల సమయాన్ని కేవలం 2 గంటల్లో చేరుకునేలాగా ఒక బృహత్తర ప్రాజెక్ట్ శరవేగంగా ముందుకు కదులుతుంది. రెండు నగరాల మధ్య కొత్త లైన్లు 6 లైన్ హైవే నిర్మించడం ద్వారా రెండు నగరాల మధ్య ప్రయాణం దాదాపు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో 235 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త మార్గం అందుబాటులోకి వస్తే ఇది ఈ ప్రాంత కనెక్టివిటీకి ఒక గేమ్ చేంజర్గా మారనుంది. వైసీపీ నేత అరెస్ట్, పరారీలో స్వామీజీలు. మీరు విన్నది నిజమే. వైసీపీ నేత అరెస్ట్, పరారీలో స్వామీజీలు. చిత్తూరు జిల్లా విర్పల్లి అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు పాల్పడిన వైసీపీ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెరుపుదాడి చేసి పోలీసులు జేసీబీ వాహనాలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 2 స్వామీజీలు, మరో 2 పరారయ్యారు.